మద్యాన్ని దుకాణం తరలించడంతో ఎటకేలకు తమ పోరాటం ఫలించిందని గురుమూర్తి కాలనీ వాసులు సంబరాలు జరుపుకున్నారు. ఈ పోరాటానికి మొదటి నుండి కూడా తమకు సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలమ అండగా ఉన్నారని తెలియజేశారు. తమ పోరాటం ఫలించిన సందర్భంగా హార్మోనీ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కాలనీ వాసుల సమావేశంలో నీలిమ పాల్గొన్నారు. మద్యం దుకాణం కారణంగా కాలనీ వాసులు అనేక అవస్థలు పడ్డారని తెలియజేశారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం త్రాగుబోతుల ఆగడాలతో అలజడికి లోనయ్యారని గుర్తు చేసుకున్నారు. గురుమూర్తి లేన్ లో ఉండే ఈ పిల్ల మనకు చెప్తోంది, ఈ రోజు నుంచి ఆ రోడ్డు మీద నేను నడవగలను. ఎక్కడైతే ముందర ఒక వైన్ షాప్ ఉండేది, ఇప్పుడు లేదు. అది ఆ వైన్ షాప్ షిఫ్ట్ చేయడం ఇవాళ జరిగింది. 1వ తారీఖున ఆ వైన్ షాప్ క్లోజ్ అయ్యి ఈ పక్కనే ఇంకో చోట్లోకి వెళ్ళింది. ఇక్కడున్న ఒక 2000 కంటే ఎక్కువ మంది రెసిడెంట్స్ వీళ్ళకి ఒక పెద్ద రిలీఫ్. ఎందుకంటే క్రితం 3 ఏళ్లుగా వీళ్ళు ఫైట్ చేస్తున్నారు ఈ వైన్ షాప్ ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని. మన సమాజంలో అందరికీ హక్కులు ఉన్నాయి. వైన్ షాప్ వాళ్ళకి ఈక్వల్ హక్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఈక్వల్ హక్కులు ఉన్నాయి. అందరూ ఎవ్రీబడి హ్యాస్ రైట్స్ ఇన్ అవర్ సొసైటీ. కానీ ఒకళ్ళ రైట్ మూలంగా ఇంకోళ్ళు సఫర్ కాకూడదు అని ఇక్కడ మేము ఆందోళన చేసి ప్రభుత్వం వైపు నుంచి కూడా రిక్వెస్ట్ చేసాం, ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసాం. ఇక్కడున్న వైన్ షాప్ ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి దీన్ని షిఫ్ట్ చేయాలి.